నేను చెప్పింది గుర్తుంది కదా? ఉంది. పని త్వరగా పూర్తి చేయాలి. దెయ్యాల్ని భూతాల్ని పరిగెత్తి పారిపోయేలా చేయగలను గానీ శవలా నటించమని పరిగెత్తించాలంటే చాలా కష్టం. అయినా మీరేం కంగారు పడకండి గురుగారు. ఒకవేళ కదటం జరిగింది అనుకోండి, మనం నిలువుగా పరిగెట్టేద్దాం. నేను పారిపోగలను. నీ గురించి ఆలోచిస్తున్నా. అదో జబ్బులే. శవం ఎక్కడరా? అదిగో మాటల్లోనే తీసుకొస్తున్నారా? పద రండి. తీసుకురండి రా, తీసుకురండి. పడుకోబెట్టండి. మెల్లిగా. శవానికి దెబ్బ తగలకూడదు. జాగ్రత్త. మీకు తగిలినా పర్లేదు. దూరంగా వెళ్ళండి రా. ఓం క్రీమ్ ఐస్ క్రీమ్. మోడర్న్ డ్రెస్ లో ఉన్నాడు. పగలొచ్చాయి కాబట్టి ఈ డ్రెస్ లో అన్నా ఉన్నా. నైట్ అయితే ఇది కూడా ఉండదు. అయ్యా పాతాళ భైరవి గారు, శవం ఎప్పుడు కుళ్ళిపోకుండా కంపు కొట్టకుండా ఉంటుందంటారా? నీ దగ్గర నా కంపు కొడుతుందేమో గాని సత్యనే ఈ శవం కంపు కొట్టదు. పిఠాపురం సెంటు వాసన వస్తుంది. అని ఏంటి గ్యారంటీ? వీణ్ణి వాసన చూడండి. ఎప్పుడో స్వతంత్ర పోరాటంలో పోయాడు. అప్పటి నుంచి నాతోనే తిరుగుతున్నాడు. నా మంత్ర బలంతో ఈ శవాన్ని వశం చేసుకునే చెప్పినట్టల్లా ఆట ఆడిస్తా. అయితే సరే, మొదలెట్టండి. ఓం బాదం పిస్తా, బాడీ నడిపిస్తా. శవం పేరేంటి? సతిపండు. గోత్రం? పులాసులే. పులాసల గోత్ర సత్యపండు నామదేశ జింగిరికిరి మంగిరి లష్కరే తోయిబా జైసే మహమ్మద్ దావుద్ ఇబ్రాహిం బిన్ లాడెన్ బుష్ కరుణించుకోవాలి. లేవలేదేటి? చూపించు నీ మహిమ. సత్తిపండు, సత్తిపండు లే లే. ఇప్పుడు ఏం చేయాలి? లే. లేస్తున్నాను లే. లేస్తున్నాను రా బాబు. ఇక లేస్తున్నావు. కాళ్ళ మీద లెగిస్తున్నావు. మొక్కళ్ళ లైట్ గా ఉన్నాయండి. ఓహో. నీ నొప్పి తీస్తా, నిన్ను నడిపిస్తా. లే. నడే. నడు. ముందుకురా. వెనక్కి తిరుగు. వెళ్ళు. నడు. వాకింగ్ లో చాలా స్టైల్ ఉంది. నడు. ఆగో. వెనక్కి తిరుగు. ఇట్టురా. నా మీదకి వచ్చేస్తున్నాడు. తొక్కేస్తా. ఇటు. ఈడేంటి సీతలై ఎవరి మాట విండేటి? వెనక్కి తిరుగు. తిరుగు. వాకింగ్ స్టైల్ మార్చు. ఆహా. నడు. ఆగో. వెనక్కి రా. నా దగ్గరకి. పారిపోయింది. పారిపోయిందా? పదవాడు మరి లే. లేవలేను అనుకున్నా. శవం చెప్పినట్టు వింటుందన్నా, మరి పారిపోయింది. శవానికి శివుడు ఉందని నాకెందుకు చెప్పలేదు? అందుక ఎంత చెప్పినా వినకుండా నా బడ్జెట్ పెంచేశాడు. అయినా శవం మాట వినాలిగా. నువ్వు వెర్రేడు గాని అది శవం కాదు. పట్టుకుందాం. నడిస్తే కాదు పరిగెట్టాలి. ఒరేయ్ పరిగెడదాం పదరా. సార్ సార్ నమస్కారం. నమస్తే నమస్తే, కూర్చోండి. బ్రిటానియా కంపెనీ నుంచి వచ్చానండి. మేము కొత్త బ్రాండ్ బిస్కెట్లు మార్కెట్ చేయబోతున్నాం. ఏమండి, ఓ 200 ఇవ్వండి. ఎందుకు ఇప్పుడు? ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో వెంకటగిరి చీరలు తీసుకున్నానండి. ఆ చీరలు ఆయనకి ఇవ్వాలి. ఇవ్వండి. 200 ఇవ్వండి. ఎప్పుడు మీ జోబులో దొంగ డబ్బు ఉంటుందిగా. శృతి మెయింటైన్ చేయలే చాముండి. ఇదిగో వెళ్ళు వెళ్ళు. మన పిల్ల రాక్షసుడు ఏం చేస్తున్నాడు? స్కూల్కి వెళ్ళాడా? వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళ టీచర్ ముక్కు కొరికి పారిపోయి వచ్చాడు. ముక్కు కొరికేశాడా? అది కూడా తినే పదార్థం అనుకున్నాడేమో కొంక. ఒరే దరిద్రుడా, సబ్బు తింటున్నావా? నురుగులుగా కూర్చోస్తావరా? పరేదాన్ని. అడ్డమైన గడ్డి తింటలో వీడు గిన్నీస్ బుక్ లోకి ఎక్కుతాడే జాముండి. వాడెవడో విమానాల్ని తిన్నట్టు వీడు బిల్డింగుల్ని కూడా మింగేస్తాడు. తీసుకుపోవాడిని. పదనన్నా, వస్తాను వస్తాను. మీరు పచ్చివలసి పద్మారావు గారు కదా? అవునండి. మీరు? నేను కుక్కుమతుల కుటుంబరావు గారు అమ్మాయిని. మీరు నన్ను పెళ్లి చూపులు చేసి వెళ్ళిన 41వ పెళ్లి కొడుకు. మన పెళ్లి చూపుల నాడు మా అమ్మ మీకు బందర్ హల్వా, మైసూర్ బొండా పెట్టింది. నేనప్పుడు అని పాట పాడి వినిపించాను. గుర్తొచ్చిందా? అమ్మా అన్నీ మర్చిపోయానమ్మా. దయచేసి నేను పనిచేసే కంపెనీ ఏదో చెప్పండి అమ్మా. బాటా కదమ్మా. నన్ను అమ్మ అంటావేమిటయ్యా? నేను పురుష సత్యనాడిని. నువ్వు పనిచేసేది బాటా కాదు, బ్రిటానియా బిస్కెట్. కళ్ళజోళ్ళ కంపెనీ. కళ్ళజోళ్ళ కంపెనీ. థ్యాంక్స్ అమ్మా. నేను వెళ్ళి కళ్ళజోడు పగలగొట్టుకోవాలి. వాడి మతి చెడగొట్టావు. ఇప్పుడు వాడు బస్ ఎక్కి ప్యాసింజర్ సీట్లో కాదే డ్రైవర్ సీట్లో కూర్చుంటాడు. చంపేస్తున్నావే చాముండి. ఇంటికి పో, వీడిని కూడా తీసుకుపో. రారా నాన్న. ఛీ ఛీ.
నా ముందే నా సింహాసనం మీద కూర్చుని కాలు మీద కాలేసుకుని నీ బూటుకాలు నా మొహం మీద ఒప్పడానికి ఎంత ధైర్యం ప్లీజ్ రిప్లై ప్లీజ్. అసలు నువ్వెవరు? 25 సంవత్సరాల క్రితం నువ్వు ఈ ప్యాలెస్ లో ఏం చేస్తుండేవాడివి? శవాష్, చెయ్యి ఎత్తకుండా చెంప చెళ్ళు కనిపించడం అంటే ఇదే. ఓ, ఎవరిని ఏం చేసి నువ్వు ఈ ప్యాలెస్ కు ఓనర్ అయ్యావు? అది అలా అడగండి. ఓ, ఈ ఆస్తికి నీకు ఏమిటి సంబంధం? చెప్పనండి చూద్దాం. ఆవు వ్యాసం అయిపోయింది. మేక వ్యాసమా? మేక కూడా ఆవుకు మళ్ళీ 4 కాళ్ళు ఉండను. మేక కూడా పేడ వెయ్యను, కానీ దాని పేడ అనరు. ఏమందరో చెప్పిన చాలా అసహ్యముగా ఉండను. మేక మే అని అడుచును. ఇంగ్లీష్ నెలలో ఒకదాన్ని కూడా మే అందును. మేక ఈ విధముగా ఆకులను మేయను. తెగిపోయింది. ఇప్పుడు చెప్పు ప్లీజ్, ఇంకా నా గురించి నీకేం తెలుసు? నాకు తెలిసింది నీకు చెప్పడానికి నేను ఇక్కడికి రాలేదు. నీ పుట్టుపూర్వోత్తరాలు పుట్టుమచ్చలతో సహా నాకు తెలుసు అని చెప్పడానికి కూడా రాలేదు. మరి ఎందుకు వచ్చావు? నువ్వు పెంచుతున్న ఊరకుక్కలు ఒక ఆడపిల్లని ఏమీ చేయలేకపోయాయి కాబట్టి, ఇప్పుడు నాకు డబ్బు అవసరం కాబట్టి, నా అవసరం నీకుంటే ఐఎమ్ రెడీ అని చెప్పడానికి వచ్చాను. నా లెంపల్ నేనే వాయించుకుంటున్నానంటే అని ఫీల్ ఓకే ప్లీజ్. ఇది కళా నిజమని చిన్న టెస్టింగ్ చేసుకున్నాను. నేను లక్కు తోక తొక్కానయ్యా. ఇప్పుడు చెప్పు, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఈ ప్యాలెస్ లో ఉన్న గొప్ప గొప్ప కళాఖండాలని సీక్రెట్ గా పారినోళ్ళకి అమ్మేయాలయ్యా. అవునా? అలా కానిద్దాం. అలా కొనిద్దాం అంటే అదంత తేలికైన పని కాదు. ఆడ సిబిఐ ఆఫీసరు మద్యపానంలో నిషేధం లాగా మధ్య మధ్యలో అడ్డుపడుతుందయ్యా. ఆవిడ అందరికీ సిబిఐ ఆఫీసర్, కానీ నాకు మాత్రం నీకు మాత్రం లెహర్ స్పాట్, గోల్డ్ 50, కోకో మజా, సిట్రాకోలా. అంటే ప్లీజ్ లవ్ అండి బాబు, లవ్వు. ఆ అమ్మాయి నేనంటే పడి చచ్చిపోతుంది, లేచి బతికిపోతుంది. నిజంగానే ప్లీజ్ చూపించమంటారా ప్లీజ్? ప్రేమ. హలో హలో, కోలో కోలో. నువ్వు ఫౌట్లతో రౌడీల్ని, డైలాగులతో విలన్లే కాకుండా నీ గ్లామర్ తో పెద్ద పెద్ద హీరోయిన్లు కూడా పడగొట్టేసేయగలవయ్యా. శబాష్ ప్లీజ్. ఇది విగ్రహం ప్లీజ్. ఈ అడ్రస్ అందజేయాలి ప్లీజ్. ఓకే ప్లీజ్. హలో హలో, హలో ఫాలో ఫాలో. హలో హలో, చూసావాలో ఇప్పుడు నా వెనకాల ఫిజికల్ ఫోర్సే కాదు, పెద్ద పోలీస్ ఫోర్స్ కూడా ఉంది. నాకు మాత్రం ఇదేదో పెద్ద బౌఫోర్స్ లాగా ఉంది. ఇదేమిటండి ప్లీజ్. చెప్తాగా, ఇంకెంత 6 నెలలు. వావ్, ఈమె ఎంత అందంగా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఏ కాలేజీ? మమ్మీ, ఏమిటి ఈమె పిల్లల తల్లియా? ఈవిడ చర్మం చూస్తుంటే వయసు అస్సలు తెలియడం లేదు. చర్మం మిలమిల మెరిసే సంతూర్ సంతూర్ సంతూర్. అబ్బా, ఒక్కడి పీకారంటే నీ సొంతూరు పోతావు. చూద్దాం.